నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఆశ్రమ హైస్కూల్ సందర్శించిన సీతక్క. విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత స్థాయి పొందాలన్న మంత్రి. వైసీపీ ప్రభుత్వం పనైపోయిందన్న నిమ్మల రామానాయుడు. మార్చి నెల పెన్షన్ వైసీపీ నేతలు పంచడంపై ఎమ్మెల్యే కంప్లైంట్. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న నారాయణస్వామి. దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో అధికారులు. హనుమకొండ కరీంనగర్ మెయిన్ రోడ్డుపై రైతుల ధర్నా. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతల ఆవేదన. మంచిర్యాలలో పరీక్షా కేంద్రాల్లో శ్రీనివాస్ పరిశీలన. సెక్షన్ 144ను పకడ్బందీగా అమలు చేయాలన్న సిపి. ఆదిలాబాద్ జిల్లా యందా గ్రామంలోని ఆశ్రమ హైస్కూల్ను పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి సందర్శించారు. ఆశ్రమ హైస్కూల్లోని వంటగదిని మంత్రి సీతక్క పరిశీలించారు. సిబ్బందికి ఆమె పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు. అందరు మీకు రాకుంటే మీకు పెట్టకుండా మీరు చెప్పాలి, మీ హక్కు అది. మీరు కడుపు మార్చుకొని మా సార్ ఏమనుకుంటాడు, మా ఇంకో సార్ ఏమనుకుంటాడు అంటే కడుపు మారుతుంది. మంచిగా తినలేదనుకో మంచిగా చదువు రాదు. క్లాస్ రూమ్లో పోయినాక నిద్ర వస్తుంది, ఆకలితో ఉంటుంది. తర్వాత రక్తం ఉండదు. తర్వాత దేనికి పనికి రాస్తుంది. మంచి ఫుడ్ తినాలి, మంచిగా ఆడుకోవాలి, మంచిగా చదువుకోవాలి. అందరు మీకు రాకుంటే మీకు పెట్టకుండా మీరు చెప్పాలి, మీ హక్కు అది. మీరు కడుపు మార్చుకొని మా సార్ ఏమనుకుంటాడు, మా ఇంకో సార్ ఏమనుకుంటాడు అంటే కడుపు. వైసీపీ ప్రభుత్వం పనైపోయిందని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో ఆయన కలెక్టర్కు, ఎన్నికల అధికారికి వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపిపై కంప్లైంట్ చేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో మార్చి నెలలో ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు వైసీపీ నాయకులు పంపిణీ చేయడాన్ని నిమ్మల తప్పుపట్టారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని గుడాల గోపి ప్రచారం చేసినట్లు రామానాయుడు ఆరోపించారు. ప్రభుత్వ పెన్షన్ డబ్బులు వైసీపీ నాయకుల చేతుల్లో పెట్టిన మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. స్వామికంగా ఈవేళ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రజా సొమ్ముని, ప్రజా ధనాన్ని ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈవేళ వినియోగించుకుంటూ దుర్వినియోగం ఏదైతే చేస్తూ ఉన్నాడో దానిపైన ఈ రోజు కలెక్టర్ గారికి ఈవేళ ఫిర్యాదు చేయడానికి స్వయంగా నేను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి భీమవరం కలెక్టర్ ఆఫీస్ కి రావడం జరిగింది. ఏదైతే మరి 3,000 రూపాయలు వాళ్ళు పంచుతూ ఉంటే మేము ఈ రోజు కలెక్టర్ గారిని మూడు ప్రశ్నలు సూటిగా నేను అడగడం జరిగింది. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పింఛన్ల సొమ్ము దగ్గర నా నియోజకవర్గంలో 6,40,00,000 రూపాయలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చేతుల్లోకి ఎట్లా పోయాయి? దయవుంచి దీనికి మీరు సమాధానం చెప్పండి. నెంబర్ 1. రెండవది, ఏదైతే ప్రభుత్వ ఆస్తులకు రక్షకుడిగా ఉండాల్సిన సీఎం నిస్సిగ్గుగా మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని మదనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మాలపాటి రమేష్ ఆరోపించారు. గ్రాఫిక్స్ అన్న అమరావతి సచివాలయాన్ని 370 కోట్ల రూపాయలకు జగన్ తాకట్టు పెట్టారని రమేష్ ఆరోపించారు. రాష్ట్ర అభ్యున్నతికి జగన్ తోడ్పడకపోగా సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. సంపద సృష్టించలేక ప్రజలపై భారం పడేలా ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి మరీ అప్పులు తీసుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని రమేష్ విజ్ఞప్తి చేశారు. దాదాపు రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు చేసినారు. సచివాలయాన్ని ఏందయ్యా తాకట్టు పెట్టేది? ఓ బ్యాంకు ఒప్పుకోలేదని ఇంకో బ్యాంకుకు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెడితే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ పాలనలో మమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో 20 ఏళ్ళు వెనక్కి పంపించేసినావు అభివృద్ధి పరంగా. ఈరోజు ప్రతి ఒక్కరి మీద లక్షలాది రూపాయలు ఒక్కొక్క తల మీద ఈరోజు అప్పు. మళ్ళా సిగ్గు లేకుండా ఏ రూపంలో మళ్ళీ ఓటు అడగను సిద్ధమని. దేనికయ్యా? రాష్ట్రాన్ని అమ్మేసేదానికా నువ్వు సిద్ధం? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం టీడీపీ టికెట్ను తనకే కేటాయించాలని టీడీపీ మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షుడు
షేక్ బుజ్జి చంద్రబాబును కోరారు. నియోజకవర్గంలో 26 ఏళ్లుగా టీడీపీకి తాను విధేయుడిగా పనిచేస్తున్నానని తెలిపారు. ఎంఎస్ బేగ్కు తమ నియోజకవర్గం సీటును కేటాయిస్తున్నట్లు వస్తున్న వార్తలపై షేక్ బుజ్జి స్పందించారు. ఈ క్రమంలో పెనమలూరు నుంచి వందల సంఖ్యలో ముస్లింలు, మహిళలు, కార్యకర్తలు బందర్ రోడ్డులో ఉన్న వెలగపూడి శంకర్బాబు టీడీపీ ఆఫీస్కు ర్యాలీగా చేరుకున్నారు. ఎంఎస్ బేగ్కు తప్ప మరే ఇతర వర్గానికి పెనమలూరు టికెట్ ఇచ్చినా మద్దతుగా ఉంటానని షేక్ బుజ్జి స్పష్టం చేశారు. సీట్ ఇవ్వాలని కోరుతున్నాము. ఒకవేళ అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున మైనార్టీలకు సీట్ ఇచ్చే ఉద్దేశం ఉంటే నాయకత్వానికి ముందుగా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక మైనార్టీకి ఇవ్వాలి కాబట్టి నా పేరుని సూచనగా తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా నేను గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నాను. నా మీద వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి తీసుకొని ఇప్పుడు జగన్ రెడ్డి హయాం వరకు ఎన్నో కేసులు పెట్టారు. సుమారుగా 25 కేసుల వరకు పెట్టారు. అయినా కూడా ఏ రోజును కూడా మేము తొణకలేదు, బెనకలేదు. ఇప్పటికీ ఎప్పుడు భయపడేదే లేదు. తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. మేమందరం అయితే ముఖ్యంగా బోడే ప్రసాద్ గారికి ఈ సీట్ ఇవ్వాలని. పశ్చిమ గోదావరి జిల్లా చినమిల్లిపాడు, సిద్ధాపురంలలో గ్రామ సచివాలయాలను, ప్రభుత్వ ఆసుపత్రి, రైతు భరోసా కేంద్రాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ప్రారంభించారు. సిద్ధాపురంలో డ్రైనేజీ నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామ స్వరాజ్యం అంటే ప్రజలకు గ్రామంలోనే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తేవడమే అని మండలి చైర్మన్ అన్నారు. ప్రజల వద్దకు పాలన తీసుకొస్తున్న జగన్ను అందరం ఆదరించాలన్నారు. సిద్ధాపురం నుండి చినమిల్లిపాడు వరకు 25 కోట్లతో సీసీ రోడ్డుకు మండలి చైర్మన్ శంకుస్థాపన చేశారు. సచివాలయం, ఆర్పీకే, వెల్నెస్ సెంటర్ అంటే గ్రామ స్వరాజ్యం అంటే ఇదే. మీరు ఎక్కడికి వెళ్ళకోకుండా మీ ముందుకి పరిపాలన తీసుకురావడమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. కనుక పివిఎల్ నరసింహరాజు గారు కూడా ప్రభుత్వంతో మాట్లాడి, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఈ రోజున ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి ఎంతగానో కృషి చేయడం జరుగుతుంది. కనుక రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పివిఎల్ గారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 3వ తేదీ నుండి 16 వరకు శ్రీకాళహస్తీశ్వరుని శివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల తొలి రోజు పరమశివుని ప్రథమ భక్తుడు భక్త కన్నప్ప ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో సుందరంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో తీసుకువచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్త కన్నప్ప ధ్వజారోహణం చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 13 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా కూడా మొట్టమొదటిగా కూడా శ్రీ భక్త కన్నప్ప స్వామి వారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ భక్త కన్నప్ప అనేవాడు పూర్వజన్మంలో అర్జునుడు శాపవరణ బోయవాడుగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందిన భక్త కన్నప్ప. కాబట్టి ఈ క్షేత్రంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువ కావున మొట్టమొదటిగా కూడా ఈ భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించిన పిమ్మట శ్రీ స్వామివారికి కూడా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ భక్త కన్నప్ప స్వామివారి ధ్వజారోహణ సమయమున కూడా ధ్వజారోహణ అయిన పిమ్మట ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని సమస్త దేవతలను కూడా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి క్షేత్రమందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో అంగరంగ వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. కనుక ఈ సమస్త దేవతలను కూడా ఆహ్వానంగా పిలవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ప్రదోషకాల సమయంలో శ్రీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కూడా మొట్టమొదటిగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, అంకురారోపణ, మృత్సంగరహణమును ఈ కార్యక్రమములన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా. తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన నారాయణస్వామి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామికి, ఆయన కుటుంబానికి ఆలయ ఈవో అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం నారాయణస్వామికి వారు తీర్థ ప్రసాదాలు అందించారు.
స్పందనలో వచ్చే అర్జీలకు సత్వరం పరిష్కరించాలని అధికారులను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ జేసీ నవీన్, డిఆర్ఓ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలపై 235 మంది స్పందనలో అర్జీలు సమర్పించారు. జాతీయ స్థాయిలో ఖేలో ఇండియా క్రీడల్లో రాణించి ఏపీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఉషా క్రీడాకారిణి ముద్దాడ శిరీషను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అభినందించారు. మొన్న సౌత్ జోన్లో కోయంబత్తూరులో నేషనల్స్ అయ్యాయి మాకు. అందులో గోల్డ్ మెడల్ వచ్చింది. దాని నెక్స్ట్ లెవెల్ ఖేలో ఇండియా సీనియర్స్ ఉమెన్స్ లీగ్, అందులో బ్రాంజ్ మెడల్ వచ్చింది నాకు. ఉషు గేమ్లో వచ్చింది బ్రాంజ్ మెడల్. ఇది వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీ నాకు. ఎందుకంటే మా గురువు వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ తరపున ఆడినందుకు చాలా పేరు వచ్చింది మా గురువు వాళ్ళకి. నాకు చాలా హ్యాపీ. నేను మొన్న సౌత్ జోన్లో కోయంబత్తూరులో ఈ అమ్మాయి గత 6 సంవత్సరాల నుంచి మా దగ్గర కోచింగ్గా వస్తుంది. చాలా రకాలుగా నేషనల్స్, ఆల్ ఇండియా నేషనల్స్, స్టేట్లో గోల్డ్ మెడల్ అన్నీ కూడా సాధించి A1 తైక్వాండోలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నా అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ నెలలో జరిగిన కోయంబత్తూర్ సౌత్ జోన్ ఖేలో ఇండియా ఉమెన్స్ ఉషు లీగ్స్లో గోల్డ్ మెడల్ సాధించి ఆ పైన రాంచీ, జార్ఖండ్లో జరిగిన రాంచీలో సౌత్ జోన్ గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత కూడా ఇంటర్నేషనల్ ఆల్ ఇండియా నేషనల్స్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. మన ఆంధ్రప్రదేశ్కి చాలా గర్వకారణంగా ఒకే ఒక అమ్మాయికి మన ఆంధ్రప్రదేశ్ తరఫున బ్రాంజ్ మెడల్, అది కూడా మన శ్రీకాకుళం జిల్లా అయి ఉండి చాలా వెనకబడిన జిల్లా అయ్యింది కూడా తను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా కెరీర్లో రాణిస్తున్నందుకు మా అందరికీ. హనుమకొండ కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి, నేరెళ్ల, కానిపర్ధి, గోపాల్పూర్, మాదన్నపేట రైతులు నిరసన తెలిపారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నీటిని విడుదల చేయాలని వారు నినాదాలు చేశారు. పంటలు చేతికి వచ్చే సమయానికి సరైన నీరు లేకపోవడం వల్ల ఎండిపోతున్నాయని, పశుగ్రాసం, తాగునీటికి ఇబ్బందిగా ఉందని రైతులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. మంత్రి గారు కూడా చెప్పినా కానీ ప్రతి అధికారి ఏమంటుండంటే వాకిలిచ్చే నీళ్లు మాకు అది లేదని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము దయచేసి మా వాకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎన్ని రకాల పోయినా కూడా, ఎంత ఇబ్బంది పడ్డా కూడా నీళ్ళు ఇవ్వడం లేదు. మా వాక్కు ప్రతి గ్రామానికి నీళ్ళ నల్ల నీళ్ళ బాయిలు ఉన్నాయి. వాటర్ కూడా ఇబ్బంది అవుతుంది, పశువులకు ఇబ్బంది అవుతుంది. మా పొలాలు మొత్తం టోటల్గా పెట్టుబడి పెట్టినాం. పెట్టుబడి పెట్టి ఇంకొక నెల రోజులైతే మా పంటలు బయటపడతాయి. మేము దండం పెట్టి చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే మాకు అవసరం కాబట్టి నీళ్ళ కొరకు ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు మేము అన్నిటికీ వదులుకొని మీ దయచేసి మీ అందరికి దండం పెట్టి చెప్తా ఉన్నాం. మాకు వాక్కు నీళ్ళు వాళ్ళని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. సిద్దిపేట జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు అందించాలని రైతులు రోడ్డెక్కారు. చిన్నకోడూరు మండలం ఎల్లాయిపల్లికి చెందిన రైతులు రాజీవ్ రహదారిపై సాగునీటి కోసం ధర్నా నిర్వహించారు. ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి కాలువల ద్వారా చెరువులను నింపాలని రైతన్నలు కోరారు. సిపిఐఎంఎల్ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం మిర్చి మార్కెట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. మిర్చి రైతులకు జరుగుతున్న అన్యాయాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం లేదని సిపిఐ నేతలు విమర్శించారు. మిర్చి రైతులను దోచుకుంటున్న దళారులపై అధికారులు చర్యలు తీసుకోకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జెండా పాట ప్రకారం కాకుండా ఇష్టారీతిన మిర్చిని కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల మద్దతు ధరను 1000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాకపోవడం ఫలితంగా 4 లక్షల కోట్ల రూపాయల రైతు నష్టపోతున్నాడు. దేశంలో 1200 పంటలు పండిస్తుంటే కేవలం 23 పంటలకే మద్దతు ధర ప్రకటించడం అనేది శోచనీయంగా ఉంది. ప్రధానంగా సుగంధ ద్రవ్యాల్లో భాగమైన మిర్చిని ఇది ఆయుధాలలో వాడతారు, మందుల్లో వాడతారు, ఆహారంలో వాడతారు. అన్ని కాస్మోటిక్ వస్తువులలో కూడా మిర్చికి బాగా గిరాకీ ఉన్నది.
మన దేశం నుంచి అనేకమైన పిఎంఎల్ న్యూ డెమోక్రసీ అలాగే అఖిల భారత రైతు కృషి సంఘం ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మం మాడి సమస్యల పైన ఆందోళన కార్యక్రమం చేపట్టాం. ఈ రోజు 28,800కి జెండా పాటని ప్రకటించారు. కానీ దాని ప్రకారం కొనుగోలు జరగటం లేదు. కొనుగోలు అనేటువంటిది 14,000 17,000కి మాత్రమే కొనుగోలు. పార్లమెంట్ ఎన్నికల్లో 21 ఏళ్లు పార్టీలో ఉంటూ ఉద్యమ సమయంలో పోరాటం చేసిన వారికే బీఆర్ఎస్ పార్టీ వరంగల్ టికెట్ ఇవ్వాలని డిన్నా, రమేష్, వీరేందర్, రజనీకుమార్ కోరారు. పార్టీలు మారే కోవర్టులకు టికెట్ ఇవ్వకూడదని డిన్నా చెప్పారు. వరంగల్ బిడ్డలకే వరంగల్ జిల్లా నుంచి అధిష్టానం టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లను కేసీఆర్ గుర్తించి వరంగల్ పార్లమెంటరీ స్థానం టికెట్ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. 2001 నుండి పార్టీలో తాను కొనసాగామని, ఉద్యమ సమయంలో క్రియాశీల పాత్ర పోషించి జైలు పాలయ్యామని నేతలు చెప్పారు. పార్టీ రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వరంగల్ లోక్సభ సీటు టికెట్ను బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమకారులుగా మాకు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా మా పార్టీ అధిష్టానాన్ని కూడా ఈరోజు పత్రికా ముఖంగా ఏదైతే మీ మీడియా సమక్షంలో కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారి పిలుపునందుకొని 2001 నుంచి 2014 వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జెండాలు బట్టి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని జీవితాలను ఫనంగా పెట్టి కేసులతో జైల్లోకి పోయి లాఠీ దెబ్బలు తిని తెలంగాణ రాష్ట్ర సాధించడంలో మేము ముందు వరుసలో ఉన్నాం. భారత రాష్ట్ర రానున్న పార్లమెంటు ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ స్థానం రిజర్వ్డ్ చేయబడినటువంటి స్థానం. గత 3 సార్లు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో మరి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అత్యధిక మెజార్టీతో కూడా గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు కూడా వరంగల్ జిల్లాలో మరి మొదటి నుంచి 2001 నుంచి పనిచేసినటువంటి పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి ఒక ఉద్యమంలో పార్టీలో అదేవిధంగా ప్రజలతో సత్సంబంధం ఉన్నటువంటి మరి కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా మరి వరంగల్ నగరం నడిబొడ్డును ఉద్యమాన్ని కేంద్రాలుగా పరిశీలించి ఉద్యమం చేసినటువంటి ఒక ఉద్యమకారులుగా ఈరోజు మరి మేము టికెట్ అడుగుతూ ఉన్నటువంటి వాళ్ళం. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 2001 నుంచి పార్టీలో మళ్ళీ దశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన అభ్యర్థులకే వరంగల్ స్థానాన్ని కేటాయించాల్సిందిగా మేము అధిష్టానాన్ని గౌరవ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అలాగే ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి పార్టీని వదిలిపెట్టి పోయే ద్రోహులను వదిలిపెట్టకుండా పార్టీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉప్పల్లో తెలంగాణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా వారు ఈ ర్యాలీ చేశారు. మహిళల గురించి ఆలోచించిన మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీ అని శిల్పారెడ్డి అన్నారు. మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు తెలంగాణలో 34 లక్షల స్వచ్ఛ భారత్ టాయిలెట్లు ఏర్పాటు చేశారన్నారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా హబ్సీగూడ, రామంతపూర్ కార్పొరేటర్లు కక్కిరేని చేతన, బండారి శ్రీవాణి పాల్గొన్నారు. దినోత్సవం మార్చి 8న సందర్భంగా ఈరోజు నారీ శక్తి ర్యాలీని మేము ఉప్పల్ అసెంబ్లీలో నిర్వహించడం జరిగింది. దీంట్లో అన్ని డివిజన్లో ఉన్న మహిళలు, ఉప్పల్ అసెంబ్లీకి సంబంధించి అన్ని డివిజన్లో ఉన్న మహిళలు, ఇక్కడ ముఖ్యమైన మహిళలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగా హబ్సిగూడ కార్పొరేటర్ చేతన గారు, రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు, అలాగే ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ అనిత పద్మారెడ్డి గారు, తర్వాత జిల్లా వైస్ ప్రెసిడెంట్ బోదాసి మాధవి గారు, నాగమణి గారు, అలాగే ఈ డివిజన్ అధ్యక్షురాలు జ్యోతి గారు, తర్వాత లావణ్య గారు, అన్ని డివిజన్ల నుంచి మహిళల అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఏదైతే నరేంద్ర మోడీ గారు మహిళలకు వేసిన పెద్దపీటని వారిని ఉద్దేశించి వారిని మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న సందర్భంగా ఈరోజు నారీ శక్తి ర్యాలీని మేము ఉప్పల్ అసెంబ్లీ. మంచిర్యాలలోని ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఏసీపీ ప్రకాష్తో కలిసి రామగుండం సిపి శ్రీనివాస్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని, పరీక్షా కేంద్రం పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సిపి శ్రీనివాస్ సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
హన్మకొండ జిల్లాలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. హన్మకొండలోని నయీం నగర్ ప్రధాన రహదారిపై అక్రమంగా నిర్మించిన భవనాలను మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేశారు. సరైన అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తామని నోటీసులు జారీ చేసినప్పటికీ లెక్క చేయకుండా భవనాలను నిర్మించడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. కార్పొరేషన్ అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. గుంటూరు జిల్లా ఈవూరు మండలం అగ్నిగుండాల వద్ద జరిగిన హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వినుకొండ రూరల్ సిఐ సుధాకర్ తెలిపారు. బొల్లపల్లి మండలం మాలపాడుకు చెందిన రమావత్ శివనాయక్ తండ్రి రమావత్ సీతయ్య నాయక్ అనారోగ్యంతో మృతి చెందాడని సిఐ తెలిపారు. అయితే సీతయ్య నాయక్ మృతికి రమావత్ తులసి నాయక్ చేతబడే కారణమని శివనాయక్ అనుమానం పెంచుకున్నాడన్నారు. బొల్లపల్లికి చెందిన గంగిరెడ్డి నాగిరెడ్డి అలాగే జరుగుల రామాంజనేయులు ఎర్రిపిల్లి గంగా చేత కాపు కాయించి తులసి నాయక్ను కర్రతో కొట్టి చంపించారని సీఏ వివరించారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు సీఏ సుధాకర్ తెలిపారు. తారీఖున ముఖ్య తులసిరామ్ నాయక్ బొల్లాపల్లి మండలం మాలపాడు గ్రామం ఒక కౌలు రైతు ప్రతిరోజు అగ్నిగుండాల ఈపూర్ మండలానికి వెళ్ళి పనిచేసుకొని తిరిగి వస్తుండేవాడు. 21వ తారీఖున తిరిగి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద దాడి చేసి చంపేసి అక్కడ పడేసి ఉన్న విషయం మీద ఆ రోజు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో నేను ఎస్ఐ బొల్లాపల్లి ఎస్ఐ ఈపూర్ ఎస్ఐ అందరూ కూడా టీమ్స్గా ఏర్పడి ఆ కేసుని త్వరితగతిన ఛేదించడానికి ప్రయత్నం చేశాం. దాంట్లో భాగంగా విచారణలో 4 ముద్దాయిల పాత్ర, ఇందులో 4 ముద్దాయిలు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి నెల 21వ తారీఖున ముఖ్య తులసిరామ్ నాయక్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధి బొబ్బిలి రోడ్ జంక్షన్లో భారీ వృక్షం నేల కొరిగిన ప్రమాదంలో యువకుడు ముద్దాన శ్రీనివాస్ మృతి చెందాడు. దీంతో శ్రీనివాస్ బంధువులు మున్సిపల్ ఆఫీస్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని వారు ఆరోపించారు. మున్సిపల్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకుని మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై 4 గంటల పాటు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.